శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం. జాతీయ రహదారి బైపాస్ వద్ద నేమల నారాయణపురం సమీపంలో ఇన్నోవా కార్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని స్థానికులు హాస్పిటల్కి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు శ్రీకాకుళం రిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. గాయపడ్డ వాళ్ళంతా కూడా ఒడిషా రాష్ట్రం పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. ఇన్నోవాలో పూరి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు వీళ్ళు. భారీ వర్షం ఈదురుగాలులే ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నాం వర్షం ఈదురుగాల్లో అతి వేగంగా ఉన్న ఇన్నోవా ఒక్కసారి అదుపు తప్పి రోడ్డు అవతల వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడం, ఇంత ప్రమాదకరంగా దృశ్యాలు ఉన్నాయో మనకు కనిపిస్తోంది. సో చాలా క్లియర్గా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో, అక్కడ వచ్చిన కెమెరాలో విజువల్ చాలా క్లియర్గా రికార్డ్ అయిన పరిస్థితి. ఇన్నోవా సడన్ బ్రేక్ వేసారా లేదంటే అదుపు తప్పి ఏ రకంగా అది స్కిడ్ అయ్యి అవతల వైపుకి వెళ్ళిందో కూడా మనం చూస్తున్నాం. భారీ వర్షం పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎదురుగా వస్తున్న లారీ తప్పైతే ఏది కనిపించట్లేదు. అంత స్పీడ్లో ఆపే ప్రయత్నం కూడా చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది ఢీ కొట్టడం, ఇన్నోవా అటుగా స్లోప్లోకి పడిపోవడం కూడా మనం చూస్తున్నాం. ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంత వేగంతో వెళ్ళి ఆ రకంగా గుద్దడంతో నిజంగా పరిస్థితి విషమంగానే ఉండే అవకాశం. సో వాళ్ళని స్థానికులైతే హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందుతోంది. వీళ్ళు పూరి నుంచి తిరుగు ప్రయాణంలో జరిగింది ఘటన. ముగ్గురు కూడా ఒడిషా ప్రాంతానికి చెందిన వాళ్ళుగా తెలుస్తోంది.